హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే ఈ కరెంట్ ఈవెంట్స్ని ఇవాళ కూడా ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇవాళ 28th నవంబర్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ప్రతిరోజు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇవన్నీ కూడా చూద్దాం ఏమున్నాయి అసలు. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్యాంటాజా శాన్ కార్లోస్ మైనింగ్ ప్రాజెక్ట్. రీసెంట్గా ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉంది. సో ఎక్కడుంది ఈ మైనింగ్ ప్రాజెక్ట్, ఎక్కడుంది అసలు ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ఎందుకు కరెంట్ ఈవెంట్స్లోకి వచ్చింది అనే దాని గురించి మనం చూద్దాం. ఇది మేజర్గా మన ఇండియాకి సంబంధించింది కాదు, వేరే కంట్రీకి సంబంధించింది అనమాట. సో ఇట్లాంటి మేజర్ థింగ్స్ ఉంటాయి కదా కరెంట్ ఈవెంట్స్లో, మేజర్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో. అవి చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి ఎక్కువ అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇది ఏ కంట్రీలో ఉందని అడుగుతారు, లేకుంటే ఈ కంట్రీలో వచ్చేసి ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించిన అడుగుతారు అనమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి నీట్గా. సో ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇదంతా మైనింగ్ సంబంధించింది. ద ఈక్వెడారియన్ చూడండి, ద ఈక్వెడారియన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ హ్యాడ్ హాల్టెడ్ ది ప్యాంటాజా శాన్ కార్లోస్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇన్ ది రూలింగ్ that favored an indigenous communities' rights to choose which activities can be happen to their territories. ఇక్కడ చూడండి, ఇది ఏ కంట్రీ కంటే ఈక్వెడార్ ఉంది కదా. సో సౌత్ అమెరికాలోని ఈక్వెడార్కి సంబంధించినటువంటి మైనింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్కడ చదువుతుందంటే సౌత్ అమెరికా, అంటే దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ఒక కంట్రీ ఉంటుంది, అక్కడ ఈక్వెడార్ అని చెప్పేసి ఆ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్టు. మనకి కోర్టు ఎలా ఉంటుందో సుప్రీం కోర్టు, వాళ్ళకి కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టు అంటారు వాళ్ళు. అక్కడ ఉన్న కోర్టు ఏం చేస్తుందంటే ఆ మైనింగ్ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఆపేయమని చెప్పింది, కంపెనీకి వచ్చి స్టాప్ చేసేయండి, మీరు ఎటువంటి యాక్టివిటీస్ అక్కడ చేయొద్దని చెప్పింది అనమాట. ఎందుకంటే ఈ మైనింగ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్న కమ్యూనిటీస్ కల ట్రైబల్ కమ్యూనిటీస్ మొత్తానికి కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే చూడండి, ఒక ప్రాజెక్ట్ కడితే మొత్తం చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ వరకు కూడా మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఎవాక్యుయేషన్ చేస్తారు, అంటే మొత్తాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి చేస్తారు అనమాట అట్లా. సో తర్వాత చూసుకుంటే ద ప్యాంటాజా శాన్ కార్లోస్ కాపర్ మైనింగ్, ఇది దేనికి సంబంధించిన కాపర్ మైనింగ్. చూడండి కాపర్, సో కాపర్ మైనింగ్కి సంబంధించింది. ప్రాజెక్ట్ ఈజ్ అండ్ ఓపెన్ పీట్ మైనింగ్ స్పానింగ్ ది చూడండి ఇక్కడ 38,548 hectares ఆఫ్ ల్యాండ్ ఇన్ ది సదరన్ ఈక్వెడార్ ఇన్ అమెజాన్. సో అమెజాన్ తెలుసు కదా మీకు, అమెజాన్ ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్, మన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారెస్ట్ అనమాట. సో ఈ ఫారెస్ట్ మనకి దీని ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు, అంటే భూమికి ఊపిరితిత్తులా అంటారనమాట. సో అంత పెద్ద ఈక్వెటోరియల్ ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్ అనేది ఈక్వెడార్ కంట్రీస్లో కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా వచ్చేసి ఈక్వెడార్ అమెజాన్ కదా, అంటే ఈక్వెడార్ కంట్రీలో ఉండే అమెజాన్ పార్ట్లో ఈ మైనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇదంటే ఓపెన్ మైనింగ్, అంటే మనకి సొరంగాల్లాగా ఉండదు, మొత్తం ఓపెన్గా తవ్వేస్తారు, ఇట్లా ఉంటుంది ఓపెన్ మైనింగ్. ఇదంతా కూడా ఏంటంటే దేనికి సంబంధించిందంటే కాపర్ మైనింగ్ అనమాట. మనకి ఐరన్ ఓరు, కోలు, లైమ్ స్టోను, యురేనియం ఇట్లా మైనింగ్ చేస్తూ ఉంటాం కదా ఖనిజాలు. ఇక్కడ వచ్చేసి ఇది కాపర్కి సంబంధించినటువంటి మైనింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో మేజర్గా ఎక్కడ ఉన్నాయి కాపర్ మైన్స్, ఎక్కడ ఉన్నాయి ఇండియాలో K3 మైన్స్. సో K3 మైన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. సో K3 మైన్స్ అనేవి మన ప్రపంచంలో, మన దేశంలోనే, భారతదేశంలోనే అతిపెద్ద కాపర్ మైన్స్ అనమాట. కాపర్ మైన్స్ అతిపెద్ద అంటే మనకి చాలా ఫేమస్ వన్ అనమాట ఇది. సో ఇది K3 మైన్స్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు కూడా, సింధు నాగరికత అప్పుడు కూడా ఈ K3 మైన్స్ నుంచినే కాపర్ని ఎక్స్ప్లోరేషన్ చేశారు. అయితే ఇది చాలా ఫేమస్. ఎక్కడుందంటే ఇది వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. సో K3 మైన్స్ వచ్చేసి రాజస్థాన్, ఆర్జే, సో రాజస్థాన్లో ఉంటుంది. కానీ ఇది మన దేశంలో అతిపెద్ద కాపర్ మైన్ కాదు, ఇది ఫేమస్ వన్, మంచి కాపర్ అనేది చిక్కుతుంది క్వాలిటీ. కాకపోతే ఇంకోటి ఉంది, అది వచ్చేసి మాలజ్ ఖండ్. సో మాలజ్ ఖండ్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ కాపర్ మైను. ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, ఎంపీ. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అనమాట. ఏది మాలజ్ ఖండ్ మైన్ అనమాట, ఇది కాపర్ మైన్. చూడండి మనకి ఎక్కడో ఈక్వెడార్కి సంబంధించినటువంటి కాపర్ మైన్స్ వచ్చినప్పుడు మనం ఇండియా గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఇలానే మీరు ఎక్కడ బయట జరిగే థింగ్స్ గురించి కూడా, ఇండియా గురించి కూడా మీరు చూసుకోవాలి. ఇట్లా 360 degrees కోణాల్లో మనం చూసుకున్నప్పుడే మీకు అర్థమవుతాయి టాపిక్స్ నీట్గా. సో K3 మైన్స్ అనేది రాజస్థాన్లో ఉంటుంది, మాలజ్ ఖండ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్నిగుండాల అని ఒక రీజన్ ఉంటుంది, గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర అగ్నిగుండాలు అనేది కూడా కాపర్ మైన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇట్లా. సో ఇది వచ్చేసి ఈక్వెడార్ కంట్రీకి సంబంధించిన అన్నమాట, ఈక్వెడార్ కంట్రీలో చేస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈక్వెడార్ తెలుసు కదా మీకు. సో మనకి ఇలా ఉంటుంది కదా. సో ఇలా వచ్చేసి మనకి ఈ సౌత్ అమెరికా ఉంటుంది కదా, సౌత్ అమెరికా అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది అనమాట. ఈక్వెడార్ వచ్చేసి ఈ ప్రాంతంలో ఉంటుంది, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మల్టీ డైమెన్షనల్ ఇంటిగ్రేటెడ్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ మాలి.
సో దీని వచ్చేసి మినిస్మా అంటారు, షార్ట్కట్లో వచ్చేసి మినిస్మా అంటారు. ఇది ఏ కంట్రీలో చేస్తున్నారంటే మాలి ఎక్కడ ఉంది? మాలి అనేది ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది కంట్రీ అనమాట, చాలా వెనుకబడిన ప్రాంతము. సో పావర్టీ ఉన్నటువంటి దేశం అనమాట మాలి. ఇక్కడ ఎక్కువగా టెర్రరిజం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, రీసెంట్గా మనము ఆపరేషన్ సంబంధించిన ఇది ఉన్నారు కదా బార్కెన్ అని చెప్పేసి ఒక మీకు చెప్పాను, ఆపరేషన్ బార్కెన్ అని చెప్పేసి అది ఎవరికి సంబంధించిన అంటే ఫ్రాన్స్ వాళ్ళు మాలీలో చేసినటువంటి ఆపరేషన్ అనమాట, టెర్రరిస్ట్ మొత్తాన్ని కూడా అంతం చేయడానికి. ఎగ్జాక్ట్లీ అలానే ఈ మినిస్మా అనేది కూడా వన్ ఆఫ్ ది ఆ మిషన్ అనమాట. ఎక్కడంటే మాలి దేశంలో. ఇక్కడ చూడండి, ఇదంతా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాళ్ళు. యుఎన్ పీస్ మిషన్ ఉంటుంది, పీస్ మిషన్. దీంట్లో ఎక్కువ మంది సోల్జర్స్ని పంపించే కంట్రీ కూడా ఎవరంటే ఇండియానే. ఇండియా వచ్చేసి ఎక్కువ మంది సోల్జర్స్ ఉన్నారు. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ కాంట్రిబ్యూట్ బై ఇండియా. మన ఇండియా నుంచి ఈవెన్ పీస్ మిషన్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా మన ఇండియా తరపునే పంపిస్తూ ఉన్నాం. ఇంకా చూసుకుంటే ఈ సోల్జర్స్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈవెన్ పీస్ కీపింగ్ మిషన్లోకి వెళ్తారు. ఇక్కడ చూస్తే ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు సెండ్ యుటిలిటీ హెలికాప్టర్స్ యూనిట్ టు ది ఈ ప్రాజెక్ట్ మినిస్మా ఉంది కదా, సో టు ది మల్టీ డైమెన్షనల్ ఇంటిగ్రేటెడ్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ మాలి. సో బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ విల్ ఈచ్ సెండ్ అండ్ ఆర్మడ్ హెలికాప్టర్ యూనిట్ టు ది ఆపరేషన్. ఇక్కడ చూడండి ఏ కంట్రీస్ పంపించాయంటే హెలికాప్టర్స్ ఈ మాలిలో టెర్రరిస్టులను అంతం చేయడానికి. యుఎస్ పీస్ కీపింగ్ మిషన్ ఉంది కదా, దానికి ఇండియా ఒకటి, బంగ్లాదేశ్ అలానే పాకిస్తాన్ కూడా హెలికాప్టర్స్ అనేవి పంపించాయి. ఎందుకంటే ఆపరేషన్స్లో పాల్గొనేదానికి హెలికాప్టర్స్ పంపించాయి. తర్వాత ద మల్టీ డైమెన్షనల్ ఇంటిగ్రేటెడ్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ మాలి మినిస్మా ఈజ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇదేంటంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి పీస్ కీపింగ్ మిషన్. సో పీస్ కీపింగ్ మిషన్ దట్ వాస్ సెటప్ ఇన్ 2013 బై ఏ యుఎన్ఎస్సి. సో ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మనకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉంది కదా, అది 2013లో దీని అయితే ఏర్పరిచింది అనమాట. ఎందుకంటే టు స్టెబిలైజ్ ది వెస్ట్రన్ ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్టర్ ది 2022 సో తురెగ్ రెబెలియన్. సో ఇక్కడ తురెగ్ రెబెలియన్ ఒకటి జరిగిందనమాట. ఇక్కడ మాలీలో, వెస్ట్రన్ ఆఫ్రికన్ కంట్రీస్లో మాలీలో జరిగింది. ఆ రెబెలియన్ని అంతం చేయడానికి ఇక్కడైతే వచ్చిందనమాట. అంతా కూడా గన్స్ తీసుకొని ప్రజల మీద కాల్పులు జరపడం కానీ గవర్నమెంట్ మీద కాల్పులు జరపడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మాలీలో. వాటిని అంతమొందించడానికి దీన్ని అయితే తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆపరేషన్ బార్కెన్ కూడా, ఫ్రాన్స్ సంబంధించిన ఆపరేషన్ బార్కెన్ కూడా ఎగ్జాక్ట్లీ దీనికి సంబంధించిందే. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది మాలీలో జరుగుతుంది. కాబట్టి మినిస్మా అనేది ఏంటంటే ఒక యుఎన్ పీస్ కీపింగ్ మిషన్. ఎక్కడంటే మాలీ దేశంలో. ఇది ఎక్కడుంది? మాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఆఫ్రికన్ కాంటినెంట్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి కుకీ చిన్ బంగ్లాదేశీ రెఫ్యూజీస్. రీసెంట్గా మనకి కుకీసు, చిన్ను వీళ్ళకి సంబంధించిన కొన్ని ట్రైబ్స్ అనమాట. ఈ ట్రైబల్స్ మధ్య రెఫ్యూజీస్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొకరు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి వస్తే ఏమంటాం రెఫ్యూజీస్ అంటాం కదా, అట్లా ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. అసలు ఏంటి ఇష్యూ అనేది మనం క్లారిటీగా ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే కుకీ చిన్ బంగ్లాదేశీ రెఫ్యూజీ ఇష్యూ అని చెప్పారు. సో ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది బంగ్లాదేశీ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ది కుకీ చిన్ నేషనల్ ఆర్మీ KNA. కుకీ చిన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి ఒక ఆర్మీ ఉంటుంది అనమాట. వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఒక ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ఆ గ్రూప్ లాగా ఏర్పరచుకున్నారు. సో ట్రిగ్గర్డ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఫ్రమ్ ది కుకీ చిన్ కమ్యూనిటీ టు ది ఇండియన్ స్టేట్ ఆఫ్ మిజోరాం. ఇండియన్ స్టేట్ ఎక్కడంటే మిజోరాంకి సంబంధించింది అనమాట. సో ఈ కమ్యూనిటీ మేజర్గా దేనికి సంబంధించిన వాళ్ళంటే మిజోరాం నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తూ ఉంటారు కదా, ఇట్లా మిజోరాం నుంచి బంగ్లాదేశ్లో పోతూ ఉంటారు. ఇక్కడ సంబంధించినటువంటి కమ్యూనిటీ. సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియా చూద్దాం. ఇది సిక్కిం ఉంటుంది, ఇక్కడ భూటాన్ ఉంటుంది, ఇలా అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, ఇక్కడ మిజోరాం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ త్రిపుర ఉంటుంది, ఇక్కడ మిజోరాం ఉంటుంది, సో ఇక్కడ మేఘాలయ ఇట్లా వెళ్తుంది కదా, ఇదంతా నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఇదంతా కూడా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఇక్కడ మిజోరాం ఉంటుంది కదా, సో మిజోరాం నుంచి ఇక్కడ వరకు బంగ్లాదేశ్ ఉంటుంది, ఇదంతా కూడా బంగ్లాదేశ్. ఇక్కడ వరకు ట్రైబ్స్ అనే వాళ్ళ మధ్య వార్ జరుగుతుంది అనమాట. ఎవరెవరికంటే కుకీ చిన్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కుకీ చిన్ ఆర్మీ ఉంది, సపరేట్గా ఒక గ్రూప్ అనమాట. అది వాళ్ళకి బంగ్లాదేశ్ ఆర్మీకి మధ్య పోరాటం అనేది జరుగుతుంది అనమాట. ఈ రెఫ్యూజీ ఎందుకంటే మిజోరాం నుంచి వాళ్ళు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఆ గ్రూప్కి ఇదంతా కుకీ చిన్కి సంబంధించిన అనమాట. బోర్డర్ హాట్స్ అవి జరుగుతుంటాయి కదా, అక్కడ సంబంధించింది. వీళ్ళు కుకీ చిన్ నేషనల్ ఆర్మీ కమ్యూనిటీకి సంబంధించింది. సో ఇట్లా వీళ్ళు బంగ్లాదేశ్ ఫోర్సెస్కి వాళ్ళకి మధ్య వార్ లాగా జరుగుతుంది. తర్వాత వీళ్ళకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. కుకీ చిన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందంటే ద కుకీ చిన్ నేషనల్ ఆర్మీ ఈజ్ ఏ ఆర్మడ్ వింగ్ ఆఫ్ ది కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్. ఇక్కడ చూడండి, కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ అని ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్మడ్ వింగ్ అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉంటాయి. ద సపరేటిస్ట్ గ్రూప్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 2008
టు క్రియేట్ ది సపరేట్ స్టేట్ ఇన్ ది చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఇన్ ది సదర్న్ బంగ్లాదేశ్. మనకి చిట్టగాంగ్ సిటీ ఉంది కదా, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ సిటీ ఉంటుంది. చిట్టగాంగ్ రివోల్ట్ అని మనము మోడర్న్ ఇండియాలో కూడా ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా చదువుకుంటూ ఉంటాం కదా. చిట్టగాంగ్ అనేది బంగ్లాదేశ్లో వన్ ఆఫ్ ది మేజర్ సిటీ. ఈ చిట్టగాంగ్ హిల్ మొత్తం కూడా ఒక సపరేట్ దేశం కావాలి, మాకు సపరేట్ కావాలని చెప్పేసి ఈ ట్రైబ్స్ వాళ్ళైతే వాళ్ళ మీద ఆర్మీ రెబల్ లాగా చేస్తున్నారు అనమాట. అప్పుడు బెలూచిస్తాన్లో ఈ విధంగా బెలూచి ట్రైబ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అలానే మాకు సపరేట్ కుర్దిస్తాన్ కదా, కుర్దిస్తాన్ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ అనమాట. ఎక్కడంటే ఎస్పెషల్లీ ఇది బంగ్లాదేశ్కి సంబంధించింది. బంగ్లాదేశ్ ఆర్మీకి అగైనెస్ట్గా వీళ్ళైతే పోరాడుతూ ఉన్నారు. తర్వాత ద KNF క్లైమ్స్ దట్ ది ఆల్ మెంబర్స్ ఆఫ్ ది బౌన్ సో పుంకుంగ్, నెక్స్ట్ లోషాయి, కుమి, బ్రో అండ్ కాయాంగ్. సో కాయాంగ్ ఎథనిక్ గ్రూప్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది గ్రేటర్ కుకీచిన్ రేస్. ఇక్కడ కుకీచిన్ రేస్లో ఎవరెవరు ఉంటారు, ఎటువంటి పీపుల్ ఉంటారంటే దాంట్లో మేజర్గా వీళ్ళు చెప్పారు చూడండి ఇక్కడ కుకీచిన్ రేస్లో ఇక్కడ వచ్చేసి బామ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పంకుంగు, లోషాయి. సో లోషాయి ట్రైబ్ తెలుసు కదా మీకు, లోషాయి హిల్స్ కూడా తెలుసు మీకు, అక్కడ ఉంటాయి. తర్వాత కుమి కావచ్చు, మ్రో, తర్వాత ఒకటి కాయాంగు, వీళ్ళందరూ కూడా ఎథనిక్ గ్రూప్స్. వీళ్ళందరూ కూడా ఆ కుకీచిన్ రేస్లో వచ్చేసి పార్ట్ అనమాట. తర్వాత ఆల్సో నోన్ యాజ్ ది బాంబ్ పార్టీ. సో దీని వచ్చేసి బాంబ్ పార్టీ అని కూడా వీళ్ళు పిలుచుకుంటారు. సో బాంబ్ పార్టీ అని కూడా దీన్ని పిలుచుకుంటారు. గ్రూప్ ఈస్ హ్యావింగ్ ది క్లోజ్ రిలేషన్షిప్ విత్ ది రెబల్ గ్రూప్స్ ఇన్ ది నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ది మయన్మార్. సో మనకి ఇన్సర్జెంట్స్ ఉంటారు నార్త్ ఈస్ట్ ఇండియాలో, మేజర్గా ఇన్సర్జెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇండియన్ ఆర్మీకి కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళని మట్టుబెడుతూ చంపుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్ టైప్ అనమాట. ఇన్సర్జెంట్స్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఇండియాకి మయన్మార్కి అగైనెస్ట్గా పోరాడుతూ ఉంటారనమాట. సో దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది వీళ్ళందరూ కూడా కుకీచిన్ నేషనల్ ఆర్మీకి. ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఈ కుకీచిన్ నేషనల్ ఆర్మీ కదా, అది నాట్ సపోర్టెడ్ బై ఇండియా. అది ఇండియా సపోర్ట్ చేసి ఏదో బంగ్లాదేశ్ మీదకి పంపించింది కాదు, వాళ్ళకు వాళ్ళు ఏర్పరచుకుంది అనమాట. సో మనం బంగ్లాదేశ్ మీద ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఇండియన్ గవర్నమెంట్ చేయలేదు. ఇండియన్ గవర్నమెంట్ సపోర్టెడ్ కాదు, అది ఒక తీవ్రవాద సంస్థలాగా వాళ్ళు ఏర్పరచుకున్నారు అనమాట. వాళ్ళ గ్రూప్ లాగా ఏర్పరచుకొని ఒక ట్రైబ్స్ అంటే వాళ్ళందరూ కూడా ఒక వింగ్ లాగా. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ సో మనకి ఇది ఉంది కదా, తమిళీలం ఉంది కదా. సో తమిళీలం ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో ప్రభాకరంది అట్లానే ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి. సో శ్రీలంకలో జరిగింది కదా, శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది కదా, ఎగ్జాక్ట్లీ ఎల్టీటీ. సో ఎల్టీటీ శ్రీలంకలో ఎలా ఉందో ఇక్కడ ఇది టర్కీకి కుర్దిస్తాన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలా అనమాట. సో ఇది ఈ ఇష్యూ సంబంధించింది, కుకీచిన్ రేస్కి సంబంధించింది, మన నార్త్ ఈస్ట్ ఇండియా మిజోరాం స్టేట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత చూడండి 4th ఎడిషన్ ఆఫ్ ది ఏరో ఇండియా 2023. సో 14th edition of the Aero India 2023 to be held from 13 to 17 February 2023 in Bengaluru. సో ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో జరుగుతుంది. చూద్దాం దీనికి సంబంధించి. The 14th edition of the Aero India will be held from the February 13 to 17 2023 at the ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ది యలహంక. సో బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంక అక్కడ జరుగుతుంది ఏరో ఇండియా 2023. సో అనౌన్సర్ దట్ ది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అంతే కదా, ఇదంతా కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి కాబట్టి రక్షణ శాఖ మంత్రిత్వ శాఖే దీన్ని అనౌన్స్ చేస్తుంది. ద ప్రీవియస్ ఎడిషన్ వాజ్ ది బైఎన్యువల్ యాన్యువల్. సో బైఎన్యువల్ యాన్యువల్ వాజ్ హెల్డ్ ఇన్ ది హైబ్రిడ్ మోడ్ ఆన్ 2022 డ్యూ టు కోవిడ్ పాండమిక్. దేర్ వర్ నో సెవరల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ప్లేస్. అంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇది సరిగా జరగలేదన్నమాట. సో ఎక్కువ మంది ఆడియన్స్ కూడా అలో చేయలేదు అప్పుడు, కాబట్టి ఇప్పుడు మొత్తం ఫుల్ ఆడియన్స్ వచ్చే విధంగా మొత్తం కూడా దీన్ని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, బెంగళూరు బేస్డ్ డిఫెన్స్ PSU హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మనకి HAL ఉంది కదా. సో HAL వచ్చేసి ఈ సమ్మిట్ ఈ ఈవెంట్ మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. తర్వాత ఇన్ విచ్ ఎగ్జిబిటర్స్ ఫ్రమ్ అక్రాస్ వరల్డ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ పార్ట్. ఇక్కడ ఈ ఏరోస్పేస్ ఇండియాలో మనకి డ్రోన్స్ కావచ్చు, ఏరోప్లాన్స్ ఉన్నాయి, చిన్న ఏరోప్లాన్స్ లా ఉంటాయి చిన్నవి. వాటి ద్వారా వాళ్ళ కంపెనీ యొక్క అన్ని కూడా మోడల్స్ చూపిస్తూ ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క కంపెనీ మోడల్స్ అన్ని కూడా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇన్ ది ప్రీవియస్ ఎడిషన్ ఓవర్ 500 కంపెనీస్ ఫ్రమ్ మోర్ దాన్ 35 కంట్రీస్. సో దీనికంటే ముందు ఎడిషన్లో మొత్తం 35 దేశాల నుంచి 500 కంపెనీలు అయితే వచ్చి ఇందులో పార్ట్ అయ్యనమాట. ఇక్కడ ఒక కాంట్రవర్సీ జరిగింది. యాక్చువల్గా ఈ సబ్మిట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పెట్టాలనుకున్నారు. సో యాక్చువల్గా ఇది లక్నోలో పెట్టాలని ప్లాన్ చేశారు, కాకపోతే మళ్ళీ దీన్ని బెంగళూరుకి అయితే షిఫ్ట్ చేశారు. చిన్న కాంట్రవర్సీ అయితే అయిందనమాట. సో తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫెసిలిటీ టు బి బేస్డ్ ఇన్ ది తెలంగాణ అంటే మీకు తెలుసు కదా, హైదరాబాద్ సిటీలో దీని అయితే తీసుకొచ్చారన్నమాట. మొట్టమొదటి ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫెసిలిటీ అదేంటో చూద్దాం. సో తెలంగాణస్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ KT రామారావు అండ్ సెడ్ దట్ ది స్టేట్ విల్ హ్యావ్ ది కంట్రీస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్
డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఇన్ ది హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్. మనకి హైదరాబాద్లో ఉంది. రీసెంట్గా మన కరెంట్ ఈవెంట్స్లో చూసాం ఏంటంటే స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్. వీళ్ళు మొట్టమొదటిసారి ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని తీసుకొచ్చారు. అదేంటంటే విక్రమ్. సో విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ని తీసుకొచ్చారు. దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. ఈ మిషన్కి వచ్చేసి వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. ఏ పేరు? దాని పేరు వచ్చేసి ప్రారంభ మిషన్, అంటే ది బిగినింగ్ అని. సో ప్రారంభ మిషన్ అని చెప్పేసి వీళ్ళు ఒక పేరు అయితే పెట్టుకున్నారు. సో మన ఇండియాకి సంబంధించి భారతదేశానికి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అనమాట. ఇప్పటివరకు కూడా అన్ని ఇస్రోకి సంబంధించిన ఉండేవి. మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ వీళ్ళు తీసుకొచ్చారు. దానికి ప్రారంభ మిషన్ పేరు పెట్టుకున్నారు. అది విక్రమ్ ఎస్ అని చెప్పి రాకెట్ అనమాట. సో ఇట్లా ఎవరంటే ఏరోస్పేస్. ఇప్పుడు చూద్దాం. ద హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ ఇంక్యుబేటెడ్ టీ హబ్. సో టీ హబ్లో కూడా ఇది రిజిస్టర్ అయి ఉంది. మొత్తం లాంచ్ ది కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. వీళ్ళు రీసెంట్గా కంట్రీకి సంబంధించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అయితే లాంచ్ చేస్తారు కదా, అది. ద స్కై రూట్ ఏరోస్పేస్ బికేమ్ ది ఫస్ట్ ప్రైవేట్. సో ప్రైవేట్ హెల్డ్ బై కంపెనీ ఇండియన్ ఆఫ్టర్ ది స్పేస్ సెక్టర్ వాజ్ ఓపెన్ ఫర్ ది ప్రైవేట్ ప్లేయర్స్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఇన్ 2020. సో మామూలుగా యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నుంచి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా అంతరిక్ష రంగంలో అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో పార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అటామిక్ ఎనర్జీ ఉంది. అటామిక్ ఎనర్జీ దేశంలో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. ఎటువంటి ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి అది వెళ్ళదు. ఇంతకుముందు స్పేస్ కూడా అలానే ఉండదు 2020కి ముందు. కానీ 2020 తర్వాత ఏం చెప్పిందంటే మనకి ఇస్రో తరపున ప్రైవేట్ కంపెనీస్ కూడా చేయొచ్చు, వర్క్ చేయొచ్చు అని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని తీసుకొచ్చారనమాట. ఇట్లా ఈ కంపెనీ అనేది ఎమర్జీ స్కై రూట్ ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ కూడా తీసుకెళ్ళింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.